కల్తీ వ్యవహారం తెలంగాణను కుదిపేస్తోంది. సర్కార్ సీరియస్ వార్నింగ్ తో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు కంటిన్యూ అవుతున్నాయి. జీహెచ్ఎంసీలో మొదలైన ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్ యాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఖమ్మం, మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్ళిన కబాబులు, ఎక్స్పైర్ అయిన మసాలా దినుసుల్ని సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు హడలిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పేరు మోసిన రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లపై రైడ్స్ చేసి వాటి బాగోతం బట్టబయలు చేస్తున్నారు. లొట్టలేసుకుని లాగించే ఫుడ్ ప్రియుల కళ్లు తెరిపిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్ లో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ప్రజల కళ్లకు కడుతున్నారు. ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై మెరుపు దాడులు చేసి కాలం చెల్లిన ఫుడ్, వస్తువులు, నూనెని సీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మేడ్చల్లోని తాజా హాలిడే రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. స్టోర్ రూమ్ లో ఫుడ్ కలర్స్ గుర్తించారు అధికారులు. అలాగే కుళ్లిపోయిన కూరగాయలు, నిమ్మకాయల్ని గుర్తించారు. లేబుల్ లేని టీ పొడి, పురుగులు పట్టిన కొర్రలు సీజ్ చేశారు. అంతేకాకుండా వట్టినాగులపల్లి ప్రిజం రెస్టారెంట్, బార్ లో తనిఖీలు చేశారు అధికారులు. కాలం చెల్లిన ఆహార పదార్థాల్ని సీజ్ చేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగునీరు పేరుకుపోయినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ దాడుల్ని తెలంగాణ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మంలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రెస్టిన్, శ్రీశ్రీ, హవేలీ రెస్టారెంట్ లో తనిఖీలు కొనసాగించారు. విస్తుపోయే నిసాలు కళ్లకు కట్టారు. నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్, నాసిరకం మసాలాలు సీజ్ చేశారు. రెస్టిన్ హోటల్లో వినియోగదారులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన చికెన్ కబాబ్లను కాల్వలో వేయించారు ఫుడ్ కంట్రోలర్ అధికారులు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పాడైపోయిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో వేడివేడిగా వంటకాలు తయారు చేయడమే కాకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ తో బిర్యానీ రెడీ చేస్తున్నట్లు అధికారులు రైడ్స్ లో గుర్తించారు. అంతేకాదు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, రుణధాన్యాలు, పిండి, వాటర్ బాటిల్స్ సహా దేన్ని వదలకుండా ప్రతిదాన్ని కల్తీ చేసి ఫుడ్ తయారు చేస్తున్నారు. ఇక ఐస్ క్రీమ్స్, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి ఇలా ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా అన్నిట్లోనూ అదే దుస్థితి కొనసాగుతోంది. రెస్టారెంట్లు, హోటళ్లు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజల ఆరోగ్య భద్రతా ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వం సీరియస్ ఆదేశాలు జారీ చేసింది. కల్తీ విషయంలో ఎంత పెద్దవారున్నా ఉపేక్షించేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల కొరడా చిలిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో వణుకు మొదలైంది. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ అధికారి వచ్చి రైడ్ చేస్తాడో తెలియక టెన్షన్ పడుతున్నారు.